దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. సర్వ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ దైనందినటువంటి జీవితంలో అనేకమైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు, రాత్రి మనం పడుకోబోయే వరకు ప్రతిరోజు అనేకమైనటువంటి క్రియలు మనం చేస్తూ ఉంటాం. అనేక రకాలుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. అనేక రకాలుగా మనము మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను నడిపించుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే, మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని పోతే, ఆ ప్రవర్తన ఫలాన్ని మనము అనుభవించాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూద్దాము లేఖన భాగము యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే చివరి నుంచి 2వ లైను, నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపచేస్తాడంట దేవుడు. నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నావు మనుష్యుడా, ఓ విశ్వాసి ప్రజలారా, మీ జీవితములలో అనేకమైనటువంటి కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ లోకస్తులు కొంతమంది చెడ్డగా ప్రవర్తిస్తూ ఉంటారు, చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, చెడు క్రియలు చేస్తూ ఉంటారు. వారి ప్రవర్తన అంతా దుష్ప్రవర్తన, దుష్క్రియలతో నింపబడింది. రక్షించబడి విశ్వాసులమని చెప్పబడేవారు సైతము వారి ప్రవర్తన కూడా ఒక్కొక్కసారి బాగుండదు. దేవునికి ఇష్టకరంగా ఉండక, దేవునికి ఆయాసకరంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జాగ్రత్తగా గమనించాలి. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన ఫలమును నీకు అనుభవింపచేస్తానంటున్నాడు. మన ప్రవర్తన ఫలము మనము అనుభవించేటట్లు ఆయన చేస్తాడంట. ఈ భూలోకంలోనూ ఉంటుంది, చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా దానికి ఫలితం ఆయన ఇస్తాడని. ఎందుకంటే మనము మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఇస్తాడు దేవుడు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితం ఇస్తాం. మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఆయన ఇచ్చే తీర్పును మనము శిరస వహించాలండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి విశ్వాస వీరులారా, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనండి. మీ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకోనండి. మీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి మీరు ఒప్పుకోగలిగినప్పుడు, దైవ చిత్తంలో మీరు ప్రవర్తిస్తూ ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క ధర్మశాస్త్రమును మీరు అనుసరించి నడుస్తూ ఉంటే, మీ ప్రవర్తన సరి అయినదిగా దేవునికి కనబడినప్పుడు ఆయన మీకు మంచి ఫలితం ఇస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. మీ బిడ్డలను వర్ధిల్లింప చేస్తాడు. క్షేమమును, ఆశీర్వాదమును, ఆనందమును కలుగు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఎవరి ప్రవర్తనను వారిని అనుభవింప చేయబోతున్నాడు. జాగ్రత్త కలిగి, భయము, వణుకు కలిగి ఈ విశ్వాసయాత్రలో దేవుని మార్గంలో నడిచి మంచి ప్రవర్తన ప్రవర్తించి ఆయన ద్వారా మంచి బహుమానం పొందుకుందాం, మంచి ప్రతిఫలం పొందుకొని ఆనందించుదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.